హాయ్ హలో నమస్తే. ఈ వీడియోలో మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి? యాక్షన్ దట్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్, కంటిన్యూడ్ ఫర్ సమ్ టైమ్ అండ్ ఎండెడ్ బిఫోర్ అనదర్ పాస్ట్ యాక్షన్. అంటే ఏంటి దీని మీనింగ్? మనం ఏదన్నా అంటే గతంలో ఒక పని కొంతకాలం కొనసాగి మరి ఇంకో పని జరిగే ముందు ఈ పని ఆగిపోతుంది అనమాట. లైక్ అంటే గతంలో ఒక పని కొంతకాలం కొనసాగి ఇంకో పని జరిగే ముందు పోయినప్పుడు వాడతాం ఇది. అర్థమవుతుందా మీకు? కంటిన్యూడ్ ఫర్ సమ్ టైమ్ అండ్ ఎండెడ్ బిఫోర్ అనదర్ పాస్ట్ యాక్షన్. ఇంకో పని జరిగే ముందు. ఓకేనా? సో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ అన్ యాక్షన్ దట్ బిగాన్ బిఫోర్ అ సర్టెన్ పాయింట్ ఇన్ ద పాస్ట్ అండ్ కంటిన్యూడ్ అప్ టు దట్ పాయింట్. ఓకే, ఇక్కడ హ్యాడ్ బీన్ పాస్ట్ పర్ఫెక్ట్ అనగానే మీకు ఏం గుర్తు రావాలి? హ్యాడ్ బీన్ కంటిన్యూస్ ఉంది కదా ఇందులో, సో V4 అనమాట. ఓకే, సబ్జెక్ట్ హ్యాడ్ బీన్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే హ్యాడ్ వస్తుంది V3. ఓకే, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి హ్యాడ్ బీన్ V4. ఓకే, ఐ హ్యాడ్ బీన్ రైటింగ్, ఐ హ్యాడ్ బీన్ వాచింగ్ టీవీ ఫర్ అన్ అవర్ వెన్ మై అంకుల్ కేమ్ టు సీ మీ. వీ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ హాకీ ఫర్ 3 hours. అర్థమవుతుందా మీకు? ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. అంతకన్నా ముందు ఇలా క్వశ్చనింగ్, ఎస్ నో ఉంటాయి కదా, ఇవి చూద్దాం. ఇవి ఆల్రెడీ ఓవర్వ్యూలో ఇలా గుర్తుపెట్టుకోవాలో డిస్కస్ చేసుకున్నాం కదా మనం, ఈ స్ట్రక్చర్ అనేది. ఇప్పుడు మనం డీటెయిల్గా ఎగ్జాంపుల్స్తో చూద్దాం. ఓకేనా? సో హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బీ ప్లస్ V4 క్వశ్చనింగ్ అనమాట. హ్యాడ్ సబ్జెక్ట్ ప్లస్ బీ ప్లస్ B4 ఇది క్వశ్చనింగ్. ఎస్ అంటే సబ్జెక్ట్ హ్యాడ్ బీన్, నో అంటే హ్యాడ్ నాట్ బీన్. హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బీన్ హ్యాడ్ బీన్. ఓకే, సింగులర్లో చూద్దాం. హ్యాడ్ యూ బీన్ టాకింగ్, ఐ హ్యాడ్ బీన్ టాకింగ్, ఐ హ్యాడ్ నాట్ బీన్ టాకింగ్. ప్లూరల్ వస్తే హ్యాడ్ యూ బీన్ టాకింగ్ అంటే వీ హ్యాడ్ బీన్ టాకింగ్, హ్యాడ్ వస్తుంది చూసుకోండి. హ్యాడ్ యూ బీన్ సబ్జెక్ట్ మధ్యలో వచ్చింది ఇక్కడ. వీ హ్యాడ్ బీన్ టాకింగ్. ఇందులో హ్యాడ్ రాలేదు, ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కదా ఇది. ఇందులో బీన్ రాలేదు, డైరెక్ట్గా హ్యాడ్ ఒకటే వచ్చింది. ఇక్కడ హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బీన్ వచ్చింది. సబ్జెక్ట్ అటు ఇటు హ్యాడ్ బీన్ ఉందన్నమాట. ఓకే, హ్యాడ్ యూ బీన్ టాకింగ్ రిపీట్ చేయండి నాతో పాటు, ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది అలానే. వీ హ్యాడ్ బీన్ టాకింగ్, వీ హ్యాడ్ నాట్ బీన్ టాకింగ్. హ్యాడ్ దే బీన్ టాకింగ్, దే హ్యాడ్ బీన్ టాకింగ్, దే హ్యాడ్ నాట్ బీన్ టాకింగ్. Had he been talking, he had been talking, he had not been talking. Had she been talking, she had been talking, she had not been talking. ఇట్లా అనమాట. Had it been talking అంటే it had been talking, it had not been talking. ఓకే, ఎక్సర్సైజ్ చూద్దాం మనం ఇందులో. ఇవి సింపుల్గానే ఉంటాయి. వర్క్ ఇక్కడ V4 కాబట్టి ఇంగ్ ఫామ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎట్ ద టైమ్ ఆఫ్ హిస్ ట్రాన్స్ఫర్ he had been working in that office for 10 years. టైం పీరియడ్కి ఫర్ యూజ్ చేస్తామని నేను ఇంతకుముందు ఒకసారి ఒక వీడియోలో చెప్పాను కదా, అదే అనమాట. ప్రతి చోట అలానే ఉంటుంది. ఎట్ ద టైమ్ ఆఫ్ హిస్ ట్రాన్స్ఫర్ he had been working in that office for 10 years. Sunil had been living in Delhi for 3 years before the earthquake occurred. In the morning I found that it had been raining the whole night. I knew that he had been riding the horse for 30 days. రైడ్కి రైడింగ్ వస్తుంది, హ్యాడ్ బీన్ మర్చిపోవద్దు. హ్యాడ్ బీన్ నేను చెప్పాను కదా, ఎస్ చెప్తున్నప్పుడు హ్యాడ్ బీన్ వస్తుందని. ఓకే, ద కంపెనీ హ్యాడ్ బీన్ ట్రయింగ్ టు సెల్ అవుట్ ఇట్స్ షేర్స్ అండ్ విండ్ అప్ వెన్ ద కోర్ట్ ఇంటర్వెన్యూడ్. ఓకే, హ్యాడ్ బీన్ ట్రయింగ్. అర్థమవుతుందా మీకు? ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ తెలిస్తే కమెంట్ చేయండి. ఓకే, సో మనం ఇంకా ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. లైక్ షీ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ ఫర్ అవర్స్ బిఫోర్ ద ఎగ్జామ్ స్టార్టెడ్. దే హ్యాడ్ బీన్ ప్లేయింగ్ సాకర్ అంటిల్ ఇట్ బిగాన్ టు రెయిన్. హీ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఎట్ ద కంపెనీ ఫర్ 5 years వెన్ హీ గాట్ ప్రమోటెడ్. నెక్స్ట్ స్టార్ట్ అయ్యే ముందు ఫస్ట్ది ఎండ్ అవుతుంది అనమాట. We had been waiting for the bus for 30 minutes before it finally arrived. అది అరైవ్ ముందు 30 minutes వెయిట్ చేశారు. అది అరైవ్ అయ్యాక ఎక్కేస్తారు కదా, అది స్టాప్ అయింది కదా ఫస్ట్ యాక్షన్ అనేది, అట్లా. ఓకే, I had been trying to reach you before you changed your number.
The students had been studying hard before the exam began. She had been cooking dinner all afternoon when her guest shown up unexpectedly. He had been jogging every morning before he injured his knee. ఇట్లా ఉంటాయన్నమాట. డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. హ్యాడ్ బీన్ రీడింగ్ దట్ బుక్ ఫర్ ఎ మంత్ బిఫోర్ ఐ ఫైనలీ ఫినిష్డ్ ఇట్. ఫినిష్ చేసే ముందు చదివేదాన్ని, ఫైనలీ ఫినిష్ చేసేసాను. ఇట్లా అనమాట. ఓకే, దే హ్యాడ్ బీన్ డిస్కసింగ్ ద ప్రాజెక్ట్ ఫర్ వీక్స్ బిఫోర్ ద డెడ్ లైన్ వాస్ ఎక్స్టెండెడ్. అర్థమవుతుందా? ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మీకు ఇంకా తెలిస్తే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.